ఈరోజు మనం వదిలిపట్నంలో పొగాకు రైతులు ధర్నా కోసం మన మహిళా రైతులు కూడా వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరాయా లేదా ఏందనేది మన మహిళా రైతులను అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇప్పుడు మీకు ఈ సంవత్సరం రైతులకి పొగాకు గిట్టుబాటు ధర వచ్చిందా రాలేదా? రాలేదు సార్. సరే, ఓకే. ఇప్పుడు మీ పిల్లలకి అమ్మఒడి ఈ సంవత్సరం వచ్చాయా? రాలేదు సార్. మాకు జగన్ ఉన్నప్పుడు వచ్చినాయి కానీ ఇప్పుడైతే ఏది మాకు అందట్లేదు. ఓకే. మాకు అన్ని ఏది అంత మిషన్ డబ్బులు పడ్డాయి, మాకు అమ్మఒడి డబ్బులు పడ్డాయి, మాకు ప్లాట్లు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, అంతా బాగుంది. కానీ ఈ సంవత్సరం మాకు మాత్రం ఏమీ చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ రాలేదు మాకు. అక్క, ఇప్పుడు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా, మీకేమైనా వచ్చాయా? వచ్చినాయి కానీ ఒక్కసారి ఇచ్చారు, మన తర్వాత రెండోసారి రాలేదు. ఒకసారి వరకు మిమ్మల్ని నమ్మటానికి వేసాడు. అంతే, మమ్మల్ని నమ్మించి ఏదో నమ్మించి మోసం చేశాడు. చంద్రబాబు అన్ని చేస్తాను కానీ మాకైతే ఏది వేయలేదు. ఇప్పటికైతే మమ్మల్ని నిలువుగా ముంచాడు. ఓట్లు వేయించుకోండు, మాకు ఇటు దొంగ ఓట్లు వేయించినట్టు వేయించి మొత్తం దోసుకోండు వాడే. ఇప్పుడు మహిళలు మీ ఊరు అన్ని సార్లు మహిళల్ని బస్సులు పెట్టి ఫ్రీగా ఇస్తానన్నాడు. మీకు రాలేదు సార్, ఫ్రీ బస్సులు లేవు, ఏమీ లేవు. వాడు అబద్ధాలు కొత్తలు చెప్పింది చంద్రబాబు నాయుడు. అది ఇప్పుడు 45 సంవత్సరాల నుండి మహిళలకి 18,000 వేస్తానన్నారు కదా, మీకు ఏమన్నా? మాకు అసలు ఏమీ అందల. మాకు జగన్ ఉన్నప్పుడు అన్ని అందినాయి మాకు. ఆయనకున్న మేము చాలా బతికినాము. ఇప్పుడైతే మేము ఏమి బతకలేం. మేము ఉన్నాం కూడా పేదవాళ్ళం అయిపోతాం చంద్రబాబు వచ్చినాకల్లా. ఇక్కడ ఉన్న అక్క చెప్తుంది, గతంలో నేను టైలరింగ్ చేసేదాన్ని. టైలరింగ్ చేసేటప్పుడు నాకు జగన్ ఉన్నప్పుడు 10 సంవత్సరం డబ్బులు వచ్చాయి, ఇప్పుడు రావటం లేదు అని చెప్తుంది. ఓకే. గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం అంటే యాక్చువల్గా యంగ్లో ఉన్న వాళ్ళు అయితే పోయి తెచ్చుకుంటారు, ముసలా ముతక లేదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పోయి దూరం ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చి వెళ్తుంటే ఇప్పుడు ఎలా ఉందనేది జనం అభిప్రాయం తీసుకున్నాం. అక్క, ఇప్పుడు మనకి గత ప్రభుత్వంలో మీ ఇంటి దగ్గరకు వచ్చి బండి ఇచ్చేయలేదు రేషను, ఈ ప్రభుత్వంలో తీసేశారు కదా, మీకు ఇబ్బందిగా ఉందా? ఎట్టుంది మీ పరిస్థితి? మాకు ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి పోయి మేము తెచ్చుకోవాల్సి వస్తుంది. మీకు పోయిన బాటిని రేషన్ ఇస్తున్నారా లేకపోతే పట్టడం లేదు, రేపు రాండి మాకు బియ్యం ఇట్లా మాకు బియ్యం లేవు, డబ్బులు తీసుకోమని డబ్బులు ఇచ్చిపోతుండ్రు. మాకు బియ్యం లేవని డబ్బులు లేదు. మా పాటికి వచ్చిన బియ్యం ఏమవుతున్నాయి అంటే సమాధానం చెప్పట్లా. వాళ్ళు అమ్ముకుంటుండ్రు, మాకు డబ్బులు ఇచ్చిపోతుండ్రు. ఒక మహిళ ఆవేదన చూడండి. మనం రెక్కాడితే డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు బియ్యం ఇస్తే ఉపయోగపడతాయి. అయితే ఈ మహిళ మీరు బియ్యం లేవు డబ్బులు తీసుకున్నాను అన్నారు. ఈ ప్రభుత్వం వ్యవహారం ఏ రేంజ్లో ఉందనేది మీరు ప్రజల ద్వారా చూడండి. ఇంకొకటి అయితే కరెంటు బిల్లు గతంలో మినిమం ఛార్జ్ 100 రూపాయలు వస్తే ఇప్పుడు 130, 140 రూపాయలు వస్తుంది. అయితే ఈ మహిళని అక్కని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు 100 రూపాయలు వచ్చేది, ఈ ప్రభుత్వం 150 రూపాయలు వస్తుందని జనాలు అంటున్నారు. అది నిజమా కాదా? ఎక్కువే వస్తున్నాయి అండి. మా కరెంటు బిల్లు మాత్రం బాగానే వస్తున్నాయి. అంతకు ముందు మాకు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. మళ్ళా అది లోన్ల గురించి కూడా అప్పుడు వడ్డీ కూడా మాకు రుణమాఫీ వేశారు. ఇప్పుడు మాకు వడ్డీ రుణమాఫీ కూడా లేదు. అంతకంత నూతుండ్రు, ఏమీ రుణమాఫీ అని మాట్లేదు. మాకు 4 సంవత్సరాల పొద్దు మాకు జగన్ ఉన్నప్పుడు మాత్రము మళ్ళీ మాకు రుణమాఫీ వేశాడు, మళ్ళీ మా వడ్డీ మాకు రిటర్న్ వేశాడు. ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక మాత్రము మా వడ్డీ డబ్బులు మాత్రం మాకు రిటర్న్ వేయట్లేదు. మా డబ్బులే మా దోసుకుంటుండు. అది మా వడ్డీకి వడ్డీ వేస్తుండు. చూస్తున్నారు కదా మహిళల పరిస్థితి ఎలా ఉందనేది.